శుచికి శుభ్రతకు తేడా ఏంటంటే మీరు చక్కగా నలుగుపిండి పెట్టుకుని స్నానం చేశారు, అది శుభ్రత. అలా స్నానం చేశాక చక్కగా బొట్టు పెట్టుకుని భగవంతుణ్ణి తలుచుకుంటూ కాసేపు ధ్యానం కూడా చేశారు, అది శుచి. అలానే మీరు ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టారు, అది శుభ్రత. ఆపై ముగ్గు పెట్టి దేవుడి ముందు దీపం వెలిగించి నమస్కరించుకున్నారు, అది శుచి. అంటే బాహ్యంగా ఉండే కల్మషాన్ని తొలగిస్తే అది శుభ్రత. ఆ శుభ్రతను పాటిస్తూనే మనసులో ఉండే కల్మషాన్ని కూడా తొలగించగలిగితే, అదేవిధంగా పరిసరాలకు కూడా పవిత్రతను తీసుకురాగలిగితే అది శుచి. నోములు వ్రతాలు చేసేటప్పుడు శుభ్రతతో పాటు శుచి కూడా చాలా అవసరం. అక్కడ శుచి అంటే మడిబట్ట కట్టుకోవడం, విభూది లేదా తిలకం పెట్టుకోవడం, ఇలా ఎవరి సంప్రదాయాలను వారు పాటించడం. అప్పుడే శుచిగా ఉన్నట్లు లెక్క. అందరికీ శుచి శుభ్రత ఈ రెండూ కూడా చాలా అవసరం.